బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు మేకా శేషుబాబు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకా శేషుబాబు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు మంత్రి పదవులు మరియు ఉప ప్రధాని పదవితో పాటు దళితుల హక్కుల కోసం పోరాడిన యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ అని మాట్లాడిన మేకా శేషుబాబు. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ యొక్క భారతదేశానికి ఒక వెనుకబడినటువంటి కులంలో నిమ్న జాతిలో పుట్టి మరి ఒక భారతదేశానికి కుల మతాలకు అతీతంగా ఆయన అనేక పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ఒక స్ఫూర్తిని నింపేటటువంటి విధంగా అందరికీ కూడా సమన్యాయం జరిగేటువంటి విధంగా సమాజ స్థాపనకి ఎంతో తోడ్పాటును అందించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో వెనుకబడినటువంటి కుటుంబంలో పుట్టి ఆయన అంటరానితనాన్ని మరి ఆయనకి అనేక రకాలైనటువంటి అంటరానితనం కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, అదేవిధంగా సమాజంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ యొక్క సమాజానికి మన అందరం కూడా ఒక మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయన అనేక రకాలుగా మరి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధంగా మరి యొక్క దేశంలో ఆయన ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు భారతదేశంలో ఏ ఒక్క కూడా పడకూడదనే ఉద్దేశంతో ఆయన అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చి ఉన్నటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఎందుకంటే ఒక నిమ్న జాతిలో పుట్టినటువంటి వ్యక్తి ఒక విద్యావంతుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక సంఘ సంస్కర్తగా ఆయన అనేక రకాలుగా మరి యొక్క దేశానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి విధంగా, ఒక స్ఫూర్తిని అందించేటువంటి విధంగా ఆయన చేసినటువంటి విషయాలన్నీ కూడా మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.